బిడ్లారా, మన ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మరొకసారి అందరికీ ప్రభు పేరట శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మల్ని బలపరచునుగాక. ఈ వీడియోస్ చూస్తూ ఉన్న మీరు మీ ఆత్మీయ జీవితంలో బలపరచబడతారని, కొన్ని విషయాలు నేర్చుకొని, కొన్ని విషయాలు సరిచేసుకొని, కొన్ని విషయాల ద్వారా మనం ప్రభుకి దగ్గర అవుతామని ఈ విధముగా వీడియోస్ చేయబడుతూ ఉన్నాయి. కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మంచి కామెంట్స్ చేయండి, మీ స్నేహితులకి ఫార్వర్డ్ చేయండి. ఈ ఛానల్ని నిశ్చయముగా మీరు ఫాలో అవ్వండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గమనించండి దేవుని బిడ్డలారా, రోజున త్యాగము అనే మనస్సు చాలామంది జీవితాలలో ఉండట్లేదు. కారణం ఏంటంటే, విజయాన్నే కోరుకుంటున్నారు, సుఖాన్నే ఆశిస్తున్నారు, వైభవాన్ని ఇష్టపడుతున్నారు. కానీ ఎవరు కూడా వారి జీవితంలో ఒక త్యాగము చేద్దాము, మన జీవితంలో ఏదో ఒక చరిత్రలో నిలిచిపోయే ఒక త్యాగపూరితమైన విషయాన్ని మనం చేద్దామన్న ఆలోచన చాలామందికి తక్కువ. ఈ రోజున త్యాగము లేకుండా మనము జయము వైపు వెళ్ళలేం, విజయాలు చూడలేం, దేవుని కార్యాలు చూడలేం. దేవుని కార్యాలు మన పట్ల, మన పరిచర్యలో, మన విశ్వాసపు జీవితంలో చూడాలంటే మనలో త్యాగపూరితమైన భక్తి కనబడాలి. కనబడకపోతే మనము ముందుకు వెళ్ళలేం, దేవుని కార్యాలు చూడలేం. పరిశుద్ధ గ్రంథములలో మనము చూస్తూ ఉన్న పరిశుద్ధ గ్రంథంలో చాలామంది పరిశుద్ధులు, భక్తులు త్యాగము చేసే దేవుని యొక్క హృదయాన్ని దోచుకున్నారు, దేవుని యొక్క మంచి సాక్ష్యము సంపాదించుకున్నారు, విజయం వైపు వారు అడుగులు వేశారు. కనుక ఇది ఒక మంచి పాఠం. ఈ రోజున క్రైస్తవులు, సంఘాలలో విశ్వాసులు, అనేక జనులు సులువైన బోధను, సులకనైన ఆ భక్తిని ఆశిస్తున్నారే కానీ నా జీవితంలో ఏదో ఒకటి దేవునికి త్యాగం చేద్దామన్న ఆలోచన చాలామందికి లేదు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే దైవజనులైన నాయకుడైన మోషేను మనం గమనిస్తే, మోషే ఐగుప్తు దేశంలో సుఖభోగంలో అనుభవించగలిగిన వ్యక్తి, రాజా సంబంధమైన వ్యక్తి, డబ్బు తొలతూగినంత ఆ సంపద, ఉన్నతమైన సుఖభోగములలో ఉండవలసిన వ్యక్తి. అతను మనస్సు ఎలా ఉందంటే, ఐగుప్తు యొక్క సుఖభోగములు అనుభవించుట కంటే, రాజు యొక్క కుమారుని అనిపించుట కంటే దేవుని ప్రజలతో ఈ అరణ్యములో శ్రమ పొందుట మేలని ఎంచుకున్నాడు. అంటే మోషే తన సుఖభోగములను, తన వైభవాన్ని, తన ఘనతలను అన్ని కూడా దేవుని కొరకు, దేవుని ప్రజల కొరకు త్యాగం చేశారు. ఆ విషయాన్ని దేవుడు గమనించి, ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడిగా భూమి మీద అతని వంటి మిక్కిలి సాత్వికుడు ఎవరు లేరని దేవుడే అతని గురించి సాక్ష్యం ఇచ్చారు. ఈ రోజున దేవుని వద్ద నుండి మనకు అటువంటి సాక్ష్యము వస్తూ ఉందా? రావాలంటే మన జీవితంలో దేవుని కొరకు త్యాగము చేసే మనసు మనం సంపాదించుకోవాలి. పరిశుద్ధులు ఎందరో దేశంలో చూడండి, ఎన్నో త్యాగాలు. ఆది అపోస్తుల కాలములో అపోస్తులు చూసినట్లయితే వారి శరీరాన్ని రంపాలతో కోస్తూ ఉన్న, సింహాల బోన్లు వేస్తూ ఉన్న, అగ్నిలను వేస్తూ ఉన్న, శరీరమును చీల్స్తూ ఉన్న, ఆ చర్మము ఒలుస్తూ ఉన్న వారు దేవుని వైపు తిరిగి హతసాక్షులైపోయి వారి జీవితాన్ని త్యాగం చేశారు. ఈ రోజున ఆ త్యాగము చేయబడిన వాళ్ళ జీవితాల నుంచి కోట్ల మంది వెలిగించబడ్డారు. ఒకరి యొక్క త్యాగము వలన అనేక వందలాది మంది వెలిగించబడుతున్నారు, రక్షించబడుతున్నారు.
వారి త్యాగాన్ని బట్టి ఈ రోజున ప్రపంచములో ఇదిగో ఉజ్జీవం రేపబడింది. ఈరోజు కూడా దేశములో అనేక ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో అనేక చోట్ల దేవుని కొరకు ఇదిగో వెలివేయబడుతూ ఉన్నారు, చంపబడుతూ ఉన్నారు, రక్తము చిందించబడుతూ ఉన్నారు, నష్టపోతూ ఉన్నారు, ఆస్తులు కోల్పోతూ ఉన్నారు, అనారోగ్యం కోల్పోతూ ఉన్నారు. కారణం ఏంటంటే వారు దేవుని కొరకు వారు త్యాగము చేస్తూ ఉన్నారు. నీకు అనిపించట్లేదా? వారందరూ కూడా అట్టి త్యాగము కలిగిన మనస్సు కలిగి వారు ప్రభువుని ఎంతగానో ప్రేమించి అనేక ప్రజల కొరకు ఒక మోడల్గా, ఒక మాదిరిగా నిలబడ్డారు అన్న ఆలోచన మీకు రావట్లేదా? ఈరోజు చూడండి, ఎంతోమంది దేవుని విడిచిపెట్టకుండా హతసాక్షులైపోయి వాళ్ళు జీవితంలో ఉన్నతమైన త్యాగాలు చేస్తూ ఉన్నారు. వారి జీవితంలో దేవుడు ఎక్కడ కూడా ఓడిపోనేవాడు. కనుక దేవుని బిడ్డలారా, మనము త్యాగము చేస్తేనే విజయాలు మనం చూస్తాం. ఈ రోజున ఇన్ని సంవత్సరాలు నీ భక్తి జీవితంలో ప్రభువుని అమ్మడిస్తున్నావు కదా. ఏదైనా ఎక్కడైనా ప్రభు కొరకు, సంఘము కొరకు, ఆత్మల కొరకు ఏదైనా త్యాగము చేసినట్లుగా నీ మనస్సులో అనిపిస్తుందా? నీ శరీరాన్ని కానీ, నీ కోరికలను కానీ, నీ సుఖభోగములు కానీ, నీ ధనాన్ని కానీ, నీ ఘనతను కానీ, నీ హెచ్చింపును కానీ ఎక్కడైనా ప్రభు కొరకు వదులుకున్నావా? త్యాగం చేసావా? నిజముగా నీవు ప్రభు కొరకు, ఇదిగో నీకు అప్పగించిన సంఘము కొరకు, ఇదిగో నీ వెళుతున్న సంఘము కొరకు, నువ్వు వెళుతున్న ఆత్మల కొరకు నువ్వు త్యాగము చేయగలిగిన మనస్సు నీకుంటే నిశ్చయముగా జయము నీదే. ప్రభు నీ పక్షము నుండి ఇదిగో గెలిపిస్తాడు. త్యాగము చెయ్యి. దేవుని యొక్క కార్యాలు నీ విశ్వాసపు జీవితంలో, నీ సంఘములో, ఖచ్చితంగా నీ కుటుంబంలో దేవుడు చేస్తాడు. ఇది వాస్తవం. ఎక్కడైతే త్యాగం ఉంటుందో అక్కడ దేవుని కార్యాలు ఉంటాయని బైబిల్ చెబుతుంది, పరిశుద్ధ గ్రంథం చెబుతుంది. అబ్రహాము ఇస్సాకుని త్యాగం చేశాడు. బలిపీఠం మీద పెట్టగానే దేవుడు మరలా వాక్యం చెబుతుంది, పరిశుద్ధ లేఖనములు సెలవిస్తుంది, ఇస్సాకు బూడిదైన ఆ బూడిదలో నుండి మరలా బ్రతికించి ఇవ్వగలడని విశ్వాసము కలిగిన వ్యక్తిగా త్యాగం చేశాడు. ఈ రోజున అనేకులకు తండ్రిగా మార్చబడ్డాడు. దేవుని ప్రజలారా, ప్రభు రాకడ అతి సమీపంగా ఉన్నది. నీకు అప్పగించిన సంఘము కొరకు, నీకు అప్పగించిన పరిచర్య కొరకు, నీ కుటుంబం కొరకు, ఇదిగో ప్రభు కొరకు నువ్వేమి త్యాగం చేస్తున్నావో ఆలోచన చేసి ముందుకు వెళ్ళు. ప్రభు నీకు సహాయం చేస్తాడు. అట్టి త్యాగము దేవుడు మనకు అనుగ్రహించునుగాక.